నేను మీ రవికుమార్ సగ్గుర్తి. ఈ కార్యక్రమము యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి, తన కుమారుడు మన ప్రభువును అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, అందరికీ షలోం, అందరికీ వందనాలు. ఈరోజున దివ్యమైన సందేశము ఒకటి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు ఆసక్తితో వినాలని నేను క్రీస్తు పేరిట మిమ్మల్ని బ్రతిమిలాడుకొంచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం. మీరు నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. తండ్రి, ఏ వాక్యమైతే వినిపించాలని పిల్లలకు మీరు ఇష్టపడ్డారో తండ్రి, నన్ను నీ కుమారుడైన క్రీస్తు శిలువ చాటున మరుగుపరిచి చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పుటకు తండ్రి నాకు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి. తండ్రి, వింటున్న నీ యొక్క బిడ్డలకు తండ్రి వారికి వాక్య జ్ఞానాన్ని, వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని దయచేసి తండ్రి వారు అత్యున్నతంగా దీవించబడే విధంగా సహకారం అందించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజున దివ్యమైన సందేశము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన సారాంశాన్ని మనము పరిశీలన చేద్దాం. 13వ అధ్యాయం నుంచి 17వ వచనంలో 17వ అధ్యాయం వరకు ఉన్న ఆ 3 అధ్యాయాలలో ఉన్న విషయం ఏమిటంటే ఎవరి గురించి అని మనము పరిశీలించిన వారమైతే అక్కడ తెలిపిన విషయం ఏంటిదంటే, పరిశుద్ధాత్ముడు తెలిపిన విధానం ఏమిటంటే, అక్కడ మహాబలాఢ్యుడైన బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా అంతటి బలవంతుడు ఎవరు లేరు. ఆయన పేరు సంసోను. మహాబలాఢ్యుడు, మహావీరుడు. ప్రపంచంలో ఆయనంత బలాఢ్యుడు ఎవరు కూడా లేరు. ఆయన పేరు అంత బలాఢ్యుడు అనే ఒక పేరు ఆయనకు ఉంది. అయితే విషయం ఏమిటంటే, ఆయన యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకున్నట్టయితే మన జీవితం లోపల కూడా ఎంతో దోహదపడుతూ ఉంటుంది. ఆయన జీవితంలో చేసిన పొరపాట్లు, ఆయన జీవితంలో చేసిన మేలులేంటి, ఆయన జీవితంలో పొరపాట్లు ఏంటి అన్నింటి మనం పరిశీలించాల్సిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. వాక్యంలోనికి మనం వెళ్దాం, వాక్యాన్ని పరిశీలిద్దాం. జాగ్రత్తగా ఆలోచించి మీరు ఈ వాక్యాన్ని వినాల్సిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. సాంసోన్ గారి యొక్క తండ్రి మనోహ. అతని యొక్క తల్లి పేరైతే రాసి లేదు బైబిల్ గ్రంథంలో. మనోహ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తాను అనే ఒక గోత్రం, 12 గోత్రాలలో ఒక గోత్రం తాను అనే ఒక గోత్రంలో ఆయన జన్మించినాడు. ఆయన జనన విధము ఏ విధంగా అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మనోహ అతని యొక్క భార్యకు పిల్లలు లేరు, గొడ్రాలు. చాలా కాలం నుంచి పిల్లలు లేకపోవడం ద్వారా పిల్లల కోసం వారు ఎదురు చూసే క్రమంలో పరలోకంలో నుండి దేవుని యొక్క దూత మనోహ యొక్క భార్య దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు గర్భం దాలుస్తావు, నీకు ఒక కుమారుణ్ణి దేవుడు దయచేస్తాడు, కానీ నువ్వు ఆ కుమారుడు నీకు గర్భంలో పడగానే నువ్వు చాలా జాగ్రత్తగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతకాలి. నీకు కుమారుడు జన్మించిన తర్వాత ఆ కుమారునికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కానీ క్షౌరం చేయించకూడదు, తల మీద కత్తి పెట్టకూడదు, మంగలి కత్తి పెట్టకూడదు. ఆ యొక్క ద్రాక్షవల్లికి సంబంధించిన ఏ పదార్థం కూడా నువ్వు తినకూడదు, తాగకూడదు. పుట్టిన ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంసోను అనే ఒక వ్యక్తి, అతనికి సంసోన్ అనే ఒక పేరు పెట్టాలి. ఆ సంసోను పెరిగే క్రమంలో అతడు ఏ శవాన్ని కూడా ముట్టుకోకూడదు. అతడు చాలా పరిశుద్ధత కలిగి జీవించాల్సిన అవసరత ఉన్నది. అతడు దేవుని యొక్క సేవకుడు. అతన్ని ఫిలిస్తీన్ల బారి నుంచి విడిపించడానికి దేవుడు పుట్టిస్తున్నాడు. ఫిలిస్తీన్లు 40 సంవత్సరాల నుంచి ఇజ్రాయేలీలను నాయకులుగా ఉండి, ఏలికలుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీల యొక్క దుస్థితి ఎంత భయంకరమైన పాపంలో ఉన్నారంటే, దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసి దేవునికి ప్రతిగా వారు అనేకమైన విగ్రహారాధనలకు బానిసలై చెడు మార్గాన్ని అన్వేషిస్తూ వాటిని అనుసరిస్తూ దేవుణ్ణే మర్చిపోయి వారి ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతికిస్తున్న ఆ కాలంలో దేవుడు వారిని, దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలను, దేవుని సొత్తైన ఇజ్రాయేలీలను ఎవరితోనైతే వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాం సంతతితోని, ఆ వాగ్దానం చేసిన ప్రజలనే దేవునికి వ్యతిరేకంగా నడవడం ద్వారా, దేవునికి వ్యతిరేకమైన పోకడలు వాళ్ళు పోవడం ద్వారా, దేవునికి అసహ్యం పుట్టించే కార్యక్రమాలు వాళ్ళు చేయడం ద్వారా, అపవిత్రతకు వాళ్ళు లోను కావడం ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం ద్వారా, అసలు దేవుని భయమే లేకుండా ఉండడం ద్వారా వారి యొక్క బద్ధ శత్రువులైన ఫిలిస్తీన్లకు అప్పజెప్పాడు దేవుడే. 40 సంవత్సరాలు వాళ్ళు బానిస బ్రతుకులు బతుకుతూ ఉన్నారు. ఫిలిస్తీన్ల కాళ్ళ కింద ఫిలిస్తీన్లు ఏలికలుగా ఉన్నారు, పరిపాలించే నాయకులుగా ఉన్నారు. ఈ యొక్క ఇజ్రాయేలీ యొక్క జాతి, ఇజ్రాయేల్ యొక్క దేశం చూశారు కదా ప్రియమిత్రమా. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు నాశనం చేస్తాడు, వారికి శ్రమలు ఇస్తాడు, వారికి బాధలు ఇస్తారు. దేవుడు వారి యొక్క హృదయాలను కఠినపరుస్తాడు. దేవుని నుంచి దూరం అయితే ఏ మేలు వారికి రాదు. ఎంత ప్రయత్నం చేసినా వారికి సుఖం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుని యొద్ద నుండి విడనాడినట్టయితే ఉంటే చెట్టులో నుండి ఒక కొమ్మ విరిగి కింద పడిపోయినట్టే. చూశారు కదా ప్రియమిత్రమా, చెట్టులో నుండి ఒక కొమ్మ విరిగి భూమిన పడితే ఏమైనా అది పచ్చగా ఉంటుందా? అది ఏమైనా ప్రయోజనకంగా అభివృద్ధి చెందుద్దా? ఇరిగిన కొమ్మ కింద పడితే ఎండిపోద్ది,
దేవుని సన్నిధి నుంచి వెడలిపోతే ఒకప్పుడు ఏశావు పరిస్థితి ఎంత భయంకరంగా మారి సొంత తమ్మున్నే చంపే పరిస్థితి ఏర్పడింది. ప్రియ దేవుని సంగమా, సమాజమా, మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు కూడా పరిశీలించుకోవాల్సిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఫిలిస్తీన్ల నుంచి కాపాడడానికి, ఫిలిస్తీన్ల యొక్క ఆధిపత్యం నుంచి ఇజ్రాయేలీలను తొలగించడానికి, ఇజ్రాయేలీలలో ఒక న్యాయాధిపతిని దేవుడు పుట్టించాలని దేవుని సంకల్పం, దేవుని యొక్క ఇష్టం. వాళ్ళను శ్రమ పడ్డంతసేపు శ్రమ పెట్టాడు, కానీ వారి నుంచి విడుదల చేయాలని దేవునికి ఒక ప్రణాళిక వేశాడు. దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఏం ప్రణాళికనంటే, ఒక న్యాయాధిపతిని పుట్టించి ఆ న్యాయాధిపతి ద్వారా దేవుడు ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క వశం నుంచి, వారి యొక్క బానిసత్వం నుంచి విడుదల చేసి స్వతంత్రులుగా చేయాలనేది దేవుని యొక్క ఇష్టం. కాబట్టి గుడ్రాలైన ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడ సాధ్యం కాదు అని అనుకున్న ప్రాంతంలో దేవుడు సాధ్యం చేశాడు. ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారునికి ఆ యొక్క తల్లి సంసోను అని పేరు పెట్టింది. ఆ సంసోను పెద్దవాడయ్యాడు. పెద్దవాడై ఆ యొక్క తాను వంశంలో పుట్టిన ఆ యొక్క సంసోను గారు పెద్దవాడై అతడు తిమ్నోతు అనే ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తన మనసులో అనుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఆమెను ప్రేమించాడు. తిరిగి తన ఇంటికి వచ్చాడు, తన దేశానికి వచ్చాడు. తన తల్లిదండ్రులతో ఆ విషయాన్ని చెప్పాడు. అమ్మా, నాన్న, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఫిలిస్తీ అనే ఒక దేశంలో, మనకు ఏలికలుగా ఉన్న ఆ ప్రాంతంలో, తిమ్నాతు అనే ఒక పట్టణంలో నేను ఒక అమ్మాయిని చూశాను, ప్రేమించాను, మనసిచ్చాను. నాకు ఆ అమ్మాయితోని పెళ్ళి చేయండి అని ఖరాఖండిగా, ఎలాంటి ఒక భయం లేకుండా, ఎలాంటి జంకు లేకుండా, ఎలాంటి సిగ్గు లేకుండా, ఎంత ధైర్యంతో చెప్తా ఉన్నాడు తల్లిదండ్రులతోని. లేక ఒక కొడుకు పుడితే, కొడుకు దేవుని యొక్క అడుగు జాడల్లో నడవట్లేదు కదా, మా అడుగు జాడలలో నడవట్లేదు కదా అని తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఎంతకాలం ఏడ్చారో తెలియదు, కానీ ఎంత బాధ పెట్టాడో ఆ సంసోను వాళ్ళ తల్లిదండ్రులను తెలియదు. కానీ అవన్నీ రాసిలేవు. కానీ చాలా సంఘర్షణే జరిగి ఉంటుంది. చివరికి ఆ యొక్క సంసోను మాట వారు విన్నారు. తల్లిదండ్రులు విని అతని ఇష్టప్రకారంగా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళు ఆ తిమ్నాతు అనే పట్టణానికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ యొక్క సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. వెళ్ళే క్రమంలో ఒక సింహం అడ్డుపడింది. తిమ్నాత్ అనే ఒక పట్టణానికి వెళ్ళే క్రమంలో ఒక సింహం అడ్డుపడింది. ఆ సింహం కూడా చాలా బలమైంది. అది గాండ్రించుకుంటూ ఆ యొక్క సంసోను మీదకి వచ్చింది. తల్లిదండ్రులు ఉండగానే తల్లిదండ్రుల యొక్క పక్క నుంచి అతను వెళ్ళి ఆ సింహాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్టుగా, ఏ ఒక్క ఆయుధం లేకుండా ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి అటు పడేసి మళ్ళీ ఎరగనట్టుగానే తన తల్లిదండ్రులతోని అతడు ఆ యొక్క
పట్టణానికి వెళ్ళి, తిమ్నాథ్ అనే ఒక పట్టణానికి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులతోని వీళ్ళ తల్లిదండ్రులు మాట్లాడి ఖాయం చేసుకున్నారు. తిరిగి వచ్చే క్రమంలో మళ్ళీ ఆ విధంగా చంపిన ఆ యొక్క సింహాన్ని చూద్దామని అతడు ఆ సింహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సింహం యొక్క ఆ యొక్క అస్థి పంజరంలో ఒక తేనె తట్టు ఉంది, తేనె తెట్టు ఉంది. తేనెటీగలు ఆ యొక్క సందడి చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో అతడు వెళ్ళి ఆ చచ్చిపోయిన ఆ యొక్క సింహపు శవముల నుండి ఆ తేనెను తీసుకొని అతడు కడుపు నిండా తాగి కొంచెం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తీసుకొని ఇచ్చాడు. ప్రియమిత్రమా, దేవదూత మొదట్లోనే చెప్పింది కదా, సచ్చిన శవాన్ని ముట్టుకొనకూడదు. నువ్వు నాజీరు చేయబడ్డవు, దేవునికి ప్రత్యేకింపబడిన వాడవు, దేవునికి ప్రతిష్ఠించబడిన వాడవు. దేవుడు నీ మీద అనేకమైన కోరికలు పెట్టుకొని ఉన్నాడు. నీ మీద అనేకమైన బాధ్యతలున్నవి. నువ్వు దేవుని యొక్క వాగ్దానం ద్వారా పుట్టి ఉన్నావు. నువ్వు చాలా గొప్పవాడిగా ఉండాల్సింది, మాదిరికరమైన జీవితం జీవించాల్సింది. కానీ నువ్వు సచ్చిన శవాన్ని ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. కానీ దాన్ని ముట్టుకోవడమే కాకుండా దాంట్లో ఉన్న ఆ తేనెను తీసుకుని తిని నీ తల్లికి కూడా ఇచ్చావు. నువ్వు తల్లి కూడా ముట్టుకోవద్దు, నువ్వు కూడా ముట్టుకోవద్దు వాస్తవానికి. కానీ అంత పని చేశావు. కానీ మనుషుడు చేసు ప్రతి పనిని బట్టి దేవుని దగ్గర తీర్పులోనికి వస్తుంది అనేది గమనించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి, చేసే ప్రతి క్రియను బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తాడు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులు కూడా తిన్నారు, ఇంటికి వెళ్ళారు. మళ్ళీ ఒకరోజు పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సాంసన్ గారు ఒక విందు ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ మన ఆనవాయితీ ఉంది, అక్కడ ఒక విందు ఇవ్వాలి పెళ్లి కుమారుడు. కాబట్టి విందు ఇచ్చాడు. ఆ విందులో 30 మంది తోటి పెళ్లి కొడుకుల్లాగా ఆ తిమ్నాథ్ అనే ఒక పట్టణంలో 30 మందిని సంసోను కూర్చునే పీటల పక్కకి కూర్చోబెట్టారు. ఆ 30 మందితోని సంసోను గారు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 7 రోజుల పండుగ, ఒక పెళ్లి జరిగిన ఇంట 7 రోజుల పండుగ ఉంటుంది. ఎంతో సంతోషంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ముచ్చటగా, ఎంతో ఆడంబరాలతో, ఎంతో ఎంతో పండుగ వాతావరణం ఉంటుంది అక్కడ. చుట్టుపక్కల జనాలు కూడా ఎంతో సందడిగా ఉంటుంది. ఆ ఇంటి చుట్టూ కూడా ఎంతో సందడి ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది. ఆ సమయంలో సంసోను గారు ఒక పొడుపు కథ వేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనే ఒక మాటను, అది ఏమిటి, దానికి ఆ పొడుపు కథను విప్పినట్టయితే ఉంటే, మీకు 30 వస్త్రాలు ఇస్తాను నేను అని ఆ యొక్క సంసోను గారు ఆ 30 మంది వ్యక్తులతోని, యువకులతోని చెప్పినప్పుడు వారు ఒప్పుకుంటారు. మేము ఖచ్చితంగా చెప్తాం. 7 రోజులలో చెప్పమని సంసోను గారు అన్నారు. 7వ రోజు చివరి రోజు. ఒకరోజు గడిచింది. ఆ రోజు పెళ్ళి కుమార్తె అయిన సంసోను గారి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి, నీ యొక్క భర్త గారు ఒక పొడుపు కథ వేశాడు, ఆ పొడుపు కథ భావం మాకు తెలియదు. అయితే ఆ పొడుపు కథ భావం ఏంటిదో మీరు నాకు తెలియజేయాలి.
లేని పక్షంలో మీకు ఇబ్బందులు జరుగుతాయి. మా ద్వారా మమ్మల్ని పిలిచింది ఇందుకేనా, పొడుపు కథలు వేసి దానిలో గెలిచి మా ఆస్తులన్నింటినీ కూడా దోచుకోవడానికి ఆ మమ్మల్ని పిలిచింది అని ఆ ఊరి జనము, ఆ ఊరిలో ఉన్న ఆ 30 మంది తోటి పెళ్లి కొడుకులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు సంసోన్ గారి యొక్క భార్యతోని. మరి ఆ విషయము అంత బలాఢ్యుడైన సంసోన్ గారి యొక్క భార్య అయినందుకు ఎంత ధైర్యం ఉండాల్సింది సంసోన్ గారి భార్యకు. అంత బలాఢ్యుడు కదా, ఎంత ధైర్యం ఉండాలి. నా భర్త ఇంత బలవంతుడు కదా, నా భర్త ఉండగా నాకేమి లేమి, నాకేం కొరత, నాకెందుకు భయం అని అనుకోవాలి కదా. ఆమె అనుకోలేదు. పిరికితనంగా ఉండి, ఆవేదనతోనే ఉండి, హృదయం కలవరపడి, భయభ్రాంతులతోని, భయంతోని తన యొక్క భర్త ఆ యొక్క పరుండే గతికి వచ్చిన తర్వాత సంతోషించవలసిన సమయంలో దుఃఖపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ఎంతో వేదనతో, ఎంతో రోదనతో విలవిల్లాడుతూ తన భర్త యొక్క కవిట్లో తలపెట్టి ఏడుస్తూ ఉన్నది. ఏ భర్తకైనా ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత ప్రశాంతత లేని జీవితము, సంతోషించే సమయం, సుఖించే సమయం. ఆ సమయంలో ఆమె చేస్తున్న పని పట్ల బాధపడ్డాడు ఆయన. ఏమిటి ఈ బాధ అని అతను ధైర్యం తెచ్చుకొని ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఈమె మాత్రం పిరికితనం చేసి రోజుకు అతన్ని ఇబ్బంది పెడతా ఉన్నది. తొడ మీద పడుకొని, నాకు చెప్పవా, ఆ రహస్యం ఏంటిదో నాకు చెప్పవా, ఆ కథ భావం ఏంటిదో నాకు చెప్పవా, ఆ కథ విషయం ఏంటిదో నాకు చెప్పవా, నాకు తప్పక నువ్వు ఇంకెవరికి చెప్తావు, నాకు చెప్పకుంటే ఇంకెవరికి చెప్తావు అని మొండితనంగా అతన్ని బ్రతిలాడుతూ ఉన్నది. అతనికి ప్రాధేయపడుతూ ఉన్నది. అతని కాళ్ళ మీద పడుతూ ఉన్నది. ఏ విధంగానైనా పర్వాలేదు, నా భర్త దగ్గర నుంచి ఈ విషయాన్ని తీసుకొని ఆ యొక్క తోటి పెళ్లి కొడుకులకు చెప్పాల్సిందే, లేకుంటే వారు నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయడమే కాకుండా నా భర్తను కూడా నాశనం చేస్తారు. అంత దుర్మార్గులు కాబట్టి ఏ విధంగానైనా ఈయన దగ్గర నుంచి నేను సమాధానం తీసుకొని, ఆ పొడుపు కథ ఆన్సర్ తీసుకొని, ఆ సమాధానం, ఆ విషయాన్ని నేను వారికి చెప్తాననే ఒక విషయంతో రోజుకు ఏడుపు ఎక్కువగానే చేస్తూ ఉన్నది, మారం చేస్తూ ఉన్నది, గలిబిలి చేస్తూ ఉన్నది, ఉద్రేకపరుస్తూ ఉన్నది, ఆవేదన చెందుతూ ఉన్నది. రోజుకు విపరీతంగా అతన్ని హింస పెడతా ఉన్నది. ఆ సమయంలో అతనికి ఇక ఏ విధంగానైనా పర్లేదుగా చెప్తానన్న ఉద్దేశంతో 7వ రోజున అతనికి ఆమె ఇబ్బంది పెట్టడం ద్వారా అతడి విషయాన్ని క్లుప్తంగా ఏమిటంటే, అది సింహం కంటే బలమైనది ఏది, తేనె కంటే తీపి అయినది ఏది అనే ఒక విషయాన్ని క్లుప్తంగా ఆమెకు చెప్పడం ద్వారా ఆమె వెంటనే ఆ యొక్క పెళ్లి కుమారులకు చెప్పేసరికి వారు ఆ విషయాన్ని 7వ దినాన అనుకున్న సమయంలో, ఛాలెంజ్ చేసిన సమయంలో, వారు వాగ్దానం చేసిన సమయంలో ఆ యొక్క సంసోన్ గారికి తెలియజేయడం ద్వారా సంసోను బాధపడి ఒక మాట అన్నాడు. మీరు మీ యొక్క జ్ఞానం చేత, మీ వివేకం ద్వారా, మీకు తెలివి ద్వారా ఈ విషయాన్ని చెప్పలేదు, కానీ ఆ విషయం మీకు ఎవరికి తెలియదు. అది నా ఒక్కనికే తెలుసు. నా దూడతోని దున్నని ఎడల మీకు ఆ విషయం తెలియకపోవును. అయినా నేను మాట మీద నిలబడతాను. మీకు ఏదైతే 30 వస్త్రాలు ఏదైతే ఇస్తానని ఒప్పుకున్నానో ఖచ్చితంగా ఇస్తానని అతడు వెళ్ళి అష్కెలోను లోయలోకి వెళ్ళి ఒక 30 మందిని ధనవంతులను చంపి ఆ 30 వస్త్రాలు తీసుకొని వచ్చి ఆ యొక్క 30 మందికి ఇచ్చేశాడు.
వారి రుణమైతే తీరిపోయింది. కానీ సంసోను గారికి మాత్రం చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యొక్క తిమ్నాతులో ఉన్న తన భార్యను వదిలిపెట్టి తన సొంత దేశానికి వెళ్ళిపోయి తల్లిదండ్రుల దగ్గర కాపురం ఉంటా ఉన్నాడు కొన్ని రోజులు. ఎంతైనా భార్య కదా, ఎంతైనా ప్రేమ ఉంటుంది కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి కదా, తల్లిదండ్రులను వ్యతిరేకించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కదా, తన వంశంలో తన గోత్రంలో తాను గోత్రంలో అనేక మంది ఉన్నా తన తల్లికి సంబంధించిన వాళ్ళు అనేకులు ఉన్న వాళ్ళని కాదని పోయి ఇష్టంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి కాబట్టి ఎంతో ప్రేమ ఉంటుంది. భార్య భర్తల కోపం ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే కదా. తర్వాత జాలి, కరుణ, దయ, శరీర సుఖాలు అనేటివి వస్తాయి కంపల్సరీ. కాబట్టి ఆయన అవన్నీ మర్చిపోయి మళ్ళీ నా భార్య దగ్గరికి వెళ్తానని ఒక మేక పిల్లని తీసుకొని వెళ్ళి మంచిగా పండుగ చేసుకొని కోసుకొని మంచిగా తిని నా భార్యతో సంతోషిస్తా అని వాళ్ళ ఇంటి యొక్క ఆ యొక్క ఫిలిష్తీయ పట్టణంలో ఉన్న తిమ్నాత్ అనే యొక్క పట్టణానికి తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు, తన మామగారింటికి వెళ్ళినప్పుడు తన భార్య వేరొకనికి భార్యగా ఉండడం ఆయన సహించలేకపోయాడు. అతను ఉండి సుఖపడాల్సిన ఆ యొక్క రూములో వేరొకడు ఆ 30 మంది ఎవరైతే పెళ్లి కుమారులు ఉన్నారో తోటి పెళ్లి కుమారులు వాళ్ళలో ఒకడు ఆమెతోని రూమ్లో సుఖిస్తూ ఉన్నాడు, శయనిస్తూ ఉన్నాడు. ఎంత కోపం రావాలి ప్రియా దేవుని జనాంగమా! ఎవరు ఉండాల్సిన స్థలము ఎవరున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు నువ్వు అని, ఏమిటిది, ఏం జరిగింది అని సంసోను తన మామతో అన్నప్పుడు మామ చెప్పే మాట ఏంటంటే, సంసోను తొందరపడకు, నువ్వు కోపంగా వెళ్ళిపోయావని, ఇక మమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు నన్ను మామగా నా యొక్క బిడ్డను నువ్వు భార్యగా స్వీకరించవని మేము తెలుసుకొని, మేము ఆ విధంగా ఊహించుకొని ఇక ఎంతకాలం ఉంటుందిలే అని రెడీగా ఉన్నాడు కదా పెళ్ళి కొడుకు అని నీ తోటి స్నేహితుడైన వానికి మేము ఇచ్చి పెళ్లి చేశాము. అయినా ఆమె కంటే ఒక అందమైన అమ్మాయి ఇంకో రెండో అమ్మాయి మాకుంది. ఆమె కంటే గొప్ప అమ్మాయి, గొప్ప సౌందర్యం, మంచి అందం కలిగిన వ్యక్తి, జ్ఞానవంతురాలు ఉంది కదా, ఆమెను పెళ్లి చేసుకో, ఆమెను నీకు ఇస్తామని అంటే అతనికి ఇంకా కోపం చాలా రెట్టింపైంది. ఇదివరకు ఉన్న కోపం 10% అయితే ఇప్పుడు ఆయనకు 90% కలిసి 100% కోపం వచ్చేసింది ఆయనకు. చూశారు కదా ప్రియమిత్రమా, భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలదని బైబిల్ చెప్తా ఉన్నది. మహాకోపం వచ్చింది. సంసోను తట్టుకోలేకపోయాడు, విలవిల్లాడాడు, క్షోభ అనుభవించాడు కొద్దిసేపు మనసులో. తట్టుకోలేక అతను ఎట్లయినా నేను పగ తీర్చుకుంటానన్న ఉద్దేశంతో ఆ యొక్క వారి యొక్క ఫిలిష్తీయ దేశంలో ఉన్న పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 300 నక్కలను తెచ్చి వాటి తోకలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి జతలుగా ఒక్కొక్క తోకకు అటాచ్మెంట్ చేసి ఆ తోకలకు ఒక దూది లాంటి పదార్థం పెట్టి, దివిటీలను పెట్టి, కొరడాలను పెట్టి, కాగడాలను పెట్టి వాటికి అగ్ని చేత ముట్టించి 2 నక్కలు ఒక జతగా 150 జతలను ఫిలిష్తీయ దేశంలో ఉన్న తోటలన్నిటి మీదకి, ఏ పంటలైతే పండుతున్నాయో అన్ని తోటల వైపు కోయడానికి సిద్ధంగా ఉన్న ఆ తోటల మీదకి పంపించినప్పుడు ఆ 150 జతల నక్కలు వారి యొక్క ఒక్క తోట కూడా మిగిలించకుండా వాళ్ళ పొలాన్నింటినీ పాడు చేసేసాయి. ఎందుకు పాడు చేయవలసి వచ్చింది? వాటికి ఏమైనా పాడు చేయాలని ఆశ ఉందా? అసలు నక్క అంటేనే జిత్తుల మారి నక్క,
ఒక్క నక్కను పట్టుకోవాలంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత తెలివి ఉండాలి, ఎంత వివేకం ఉండాలి, ఎంత బలం ఉండాలి, ఎంత సామర్థ్యం ఉండాలి. ఎంత తెలివి కల్లోడు సాంసన్ గారు, ఎంత బలాఢ్యుడు. ఆయన ఒక వివేక కాదు, జ్ఞాని కాదు, ఆయన అన్నిట్లలో ఉన్నాడు. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకు. 300 నక్కలను పట్టుకోవడం అంటే ఏమైనా సర్వసాధ్యమైనా? మీలో ఎవరైనా ఒక్క నక్కను పట్టుకోగలుగుతారా? ₹1,00,00,000 ఇచ్చినా ఒక్క నక్కను పట్టుకోలేరు. 300 నక్కలను పట్టుకొని ఆయన ఫిలిష్తీయ దేశం మీద కక్ష తీర్చుకున్నాడు, సర్వనాశనం చేసేసాడు. ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే తన భార్యను, తన సొత్తు అయిన భార్యను, తను పెళ్లి చేసుకున్న భార్యను వేరే వాడు అనుభవిస్తే ఏ భర్తకైనా కోపం రాదా? ఆ కోపం మీద ఆయన వారి యొక్క పొలాలన్నింటినీ కూడా నాశనం చేసేసాడు, చిందర చేసేసాడు, తినడానికి తిండి లేకుండా చేసేసారు. వారు వచ్చి ఏం చేశారంటే, ఆ శత్రువులు ఈ విధంగా చేసేసరికి పలానా అతని యొక్క అల్లుడు ఈ విధంగా చేశాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క సాంసోను గారి యొక్క భార్యను, సంసోను గారి యొక్క మామను, సంసోను గారి యొక్క చెల్లెను, మరదల్ని, వారి యొక్క అన్నదమ్ములను, వారి యొక్క ఇంటిని, వారి సమస్తాన్ని కూడా అగ్ని చేత కాల్చివేశారు ఆ యొక్క శత్రువులు. ఆ విషయము సాంసోను గారికి తెలిసి మహారౌద్రుడయ్యాడుగా. ఇంతకాలమన్నా కనపడింది కానీ భార్య ఇప్పుడైతే మొత్తానికే కనపడని శాశ్వత లోకాలకి వెళ్ళిపోయింది. ఇక జీర్ణించుకోలేకపోయాడు. ఇక కోపం కట్టలు తెంపుకుంది. ఇక నా కోపం నేను తట్టుకోలేనన్న ఉద్దేశంతో ఇక ఎవరైతే అటు వారి యొక్క కనపడిన వ్యక్తులందరినీ కూడా ఎక్కడెక్కడ ఇరిసిపడేశాడు. కొన్ని 100 మందిని తొడల మీద పెట్టి ఒక్కొక్కరిని కర్రలాగా ఇరిసివేశాడు. అంత కోపం ఉంది ఆయనకు. మిగిలిన ఫిలిస్తీన్లు ఎవరైతే ఉన్నారో, సర్దార్లు ఎవరైతే ఉన్నారో, వీడికి గుణపాఠం ఖచ్చితంగా చెప్పాలి, వీడిని చంపేయాలి, వీడు మన మీద వీడు రోజు రోజుకి ఇంకా తీవ్రమైన పదజాలంతో, తీవ్రమైన బలాతిశయం చేత వీడు మనల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. వీడు బ్రతికుంటే మనకి ఇంకా చాలా నష్టమైంది. ఇప్పటికే మన పొలాలు నాశనం అయ్యాయి. మన పిల్లలను చాలామందిని చంపేశాడు. వీడు ఈ విధంగానే ఉంటే మన దేశమే సర్వనాశనం అయిపోతుంది. మనం ఏలికలుగా ఉండం, మనం బానిసలుగా తయారవుతాం అనే ఉద్దేశంతో ఫిలిస్తీన్ల సర్దార్లందరూ కూడా కలుసుకొని సైన్యంతో సహా యూదుల ప్రాంతమైన లేహి అనే ఒక ప్రదేశానికి వచ్చి యూదుల దగ్గరికి వచ్చి యూదులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మీరు మాకు బానిసలు. మీ దాంట్లో ఒకడు సంసోను అనేవాడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, మా వాళ్ళని చంపుతూ ఉన్నాడు, మా పొలాలన్నిటిని నాశనం చేస్తూ ఉన్నాడు, మనకు ఆర్థిక నష్టం చేస్తూ ఉన్నాడు, శారీరకంగా నష్టం చేస్తూ ఉన్నాడు, దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు, మమ్మల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. మేము ఊరుకునేది లేదు, లేకుంటే మీ అందరినీ సర్వనాశనం చేసేస్తామని వాళ్ళు వచ్చి యూదులతో చెప్పినప్పుడు ఆ యొక్క యూదులందరూ కూడా కలిసి వచ్చి సంసోను అనే ఒక వ్యక్తి లేహి అనే ఒక గుహలో ఉండగా ఆ గుహ దగ్గరికి సంసోను దగ్గరికి వచ్చి, సంసోను చేసేది సరైనది కాదు, సంసోను మమ్మల్ని భయపెడతా ఉన్నారు, మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చంపుతూ ఉంటారు, మమ్మల్ని లేకుండా చేస్తూ ఉంటారు, భూమి మీద మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు అని అంటే, మేమేం చేస్తూ ఉన్నాను, వాళ్ళు నాకు ద్రోహం చేశారు, నా భార్యను పాడు చేశారు, నా భార్యను చంపేశారు, నాకు జీవిత భాగస్వామ్యం లేకుండా చేశారు, కాబట్టి నేను ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. నేను ఏమైనా అన్యాయస్తున్నా, నేను న్యాయంగానే చేశాను, నాదేం తప్పు లేదని కరాఖండిగా వారి యొక్క యూదుల మొదట చెప్పినప్పుడు, సరేలే నేను మరి ఏం చేద్దామని అన్నప్పుడు, సరే నేను మీ మాట చొప్పున నేను
మీ మాట వింటాను అంటే, ఏం లేదు, మేము నిన్ను చంపము, కానీ నిన్ను తీసుకొని వెళ్ళి ఇక ఫిలిస్తీన్లకు అప్పచెప్తాం అంటే, మీరు చంపను అని అంటే నేను మీకు సహకరిస్తా. నన్ను మీరు ఇబ్బంది పెట్టి నన్ను చంపను, నా ఆత్మ తీసేయరు నా దేహం నుంచి అని అంటే నేను మీకు సహకరిస్తా అని అన్నప్పుడు వాళ్ళు కొత్త తాళ్ళు తెచ్చి ఆ యొక్క సంసోన్ను కట్టివేసి వాళ్ళు ఫిలిస్తీన్ల సర్దార్లకు ఆ యొక్క లేహి అనే ఆ యొక్క కొండ గుహల నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు సర్దార్లు ఎవరైతే ఉన్నారో, ఆ ఫిలిస్తీన్లు ఏలికలు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో సంతోషంగా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఫిలిస్తీన్లు అందరూ కలిసి ఇప్పుడు ఈ సంసాను చంపేద్దామని ఎంతో ఆర్భాటంతో, ఎంతో ఆసక్తితో, ఎంతో సంతోషంతో, ఎంతో మహానందంతో వారందరూ కూడా ఆ గుహ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క సంసోన్ గారి మీదకి దేవుని యొక్క ఆత్మ బహుబలంగా దిగి రావడం ద్వారా ఆయన ఆవేశంతోనే దేవుని యొక్క ఆత్మతో నిండుకున్నవాడై సర్వశక్తివంతుని యొక్క శక్తిని పొంది ఆయన అక్కడ ఉన్న ఆ యొక్క ఫిలిస్తీన్ల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని చంపాలని ఏకంగా నిర్ణయం చేసుకొని మనసులో అక్కడ వారిని చంపాలంటే ఒక 2 చేతులు తప్ప ఆయన దగ్గర ఆధారం ఏం లేదు కాబట్టి భూమిలో చేయి పెట్టగానే ఆయనకు ఒక పచ్చి దవడ ఎముక, గాడిద దవడ ఎముక దొరికేసరికి ఇది చాలు నాకు వీళ్ళని చంపడానికి అని ఆ పచ్చి దవడ ఎముకతోని దాదాపుగా 1000 మందిని చంపేశాడు. ప్రపంచంలో ఆయనంత మహా గొప్ప వీరుడు ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఎవడు పుట్టలేదు. సంసోన్ అంత బలాఢ్యుడు. సంసోను న్యాయాధిపతి, జ్ఞానమున్నవాడే, తెలివి ఉన్నవాడే, బుద్ధి ఉన్నవాడే. కానీ దేవునికి వ్యతిరేకంగా పోయినట్టు అనిపిస్తూ ఉన్నది. కానీ ఆయన చేసే ప్రతి ఒక్క పని దేవునికి ఇష్టమైన పనే గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రభు పేరిట. దేవుడే ఆయనను రేపుతా ఉన్నాడు. ఫిలిస్తీన్లను ఇబ్బంది పెట్టాలని, ఫిలిస్తీన్లను రెచ్చగొట్టాలని, ఫిలిస్తీన్లను నాశనం చేయాలని. ఫిలిస్తీన్లు ఏలికలుగా ఉన్నారు కాబట్టి, వారి కింద వీరు బానిసలుగా ఉన్నారు కాబట్టి వీరిని విడిపించడానికి ఆయననే, సంసోనునే ప్రేరేపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ. ఇది గుర్తుంచుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు బ్రతిమలాడుకొంచున్నాను. అలాగే ఒకసారి ప్రియమిత్రమా, ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చింది కూడా దేవుని యొక్క ఆత్మనే. దావీదు మీదకి వచ్చింది కూడా దేవుని యొక్క ఆత్మనే. యెహోషువ మీదకి వచ్చింది దేవుని యొక్క ఆత్మనే. మోషే మీదకి వచ్చింది దేవుని యొక్క ఆత్మనే. ఇవన్నీ గమనించుకున్నట్టయితే మీకు బైబిల్ అర్థమవుతుంది. కానీ నేను ప్రభు పేరిట మీకు వినతి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి మీరు పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. చూశారు కదా ప్రియమిత్రమా, సంసోను ఎంత బలాఢ్యుడో. 1000 మందిని చంపిన తర్వాత అతనికి చాలా దాహం వేసింది. గాడిద వెంక అటు పడేసి చంపడానికి ఇంకొక వ్యక్తి కూడా లేడు. టోటల్ 1000 మంది చంపేశాడు. ఎవరు లేరు. కానీ ఆయనకు దాహమై చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు దేవుడు గుర్తొచ్చాడు. దేవుని గుర్తొచ్చి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవా, నేను చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా శత్రువుల మీద నాకు విజయం కలుగజేశావు దేవా. నాకు సహాయం చేయడం ద్వారానే నేను గెలిచాను. దేవా, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను బ్రతికించు, నా దాహం తీర్చు అని దేవుణ్ణి ప్రయాసపడి వేడుకున్నప్పుడు దేవుడు అక్కడ ఒక గోతిని చీల్చాడు. ఆ గోతిలో నుంచి ఒక నీరు ఉబికి వచ్చింది. ఆ ఉబికి వచ్చిన నీరు తాగి సొమ్మసిల్లిన ప్రాణం తృప్తిపరిచాడు దేవుడు. మళ్ళీ బ్రతికాడు ఆయన. మళ్ళీ బ్రతికి
అక్కడి నుంచి అతడు ఏతాము అనే ఒక బండ గుహలోనికి పోయి నివసించాడు. అక్కడ నివసించిన మళ్ళీ అతడు ఒక వేశ్యతోని సంబంధం పెట్టుకున్నాడు. ఆ వేశ్యతోని సంబంధం పెట్టుకున్న ఆ యొక్క అధ్యాయం ఏంటంటే 16వ అధ్యాయం 1వ వచనంలో అతడు యాక్చువల్గా చెప్పాలంటే అతడు ఇక భార్య పోయిన దగ్గర నుంచి ఆయన మనస్సు అనేది స్థిరంగా లేదు. శరీర కోరికలు తీర్చుకోవడానికి ఏదో ఒక స్త్రీ కావాలని పెనుగులాడుతూ ఉన్నాడు, వెతుకులాడుతూ ఉన్నాడు. ఆ క్రమంలో ఒక వేశ్యతోని సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. 16వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కూడా ఆయనకు వ్యతిరేకత ఏర్పడి ఫిలిస్తీన్ల సర్దార్లు చంపేద్దామని ఆయనను వెంబడించిన క్రమంలో ఆయన గుర్తెరిగి ఆ వేశ్య దగ్గర నుంచి మళ్ళీ తొందరగా మనం బయటికి వెళ్ళిపోవాలని వెంబడిస్తున్నారన్న ఉద్దేశంతోనే ఆ ప్రాంతంలో నుంచి ఆ కోట బయటికి ఆ యొక్క ఏదైతే పట్టణం ఉందో అది మహాపట్నం కాబట్టి ఆ పట్టణానికి ఒక ద్వారబంధకం ఉంది, దానికి తలుపులు ఉన్నాయి కాబట్టి అది చాలా పెద్దది. ఒక ఏనుగు, 2 ఏనుగులు, 4 ఏనుగులు తొండంతో గుద్దిన కింద పడనంత బలమైన ఒక దుర్గంగా ఉన్నది ఆ కోట. ఆ కోటకున్న తలుపులు, ఆ ద్వారబంధకం అంత గొప్పది. కానీ ఫిలిస్తీన్లు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు చంపుదామని. ఆయన గుర్తెరిగి రాత్రి 1 ప్రాంతంలో లేచి ఆ ద్వారం దగ్గరికి వచ్చి ఆ యొక్క ఏదైతే ద్వారం ఉందో ఆ ద్వారానికి ఉన్న ఆ గడప, ఆ తలుపులు 2 కూడా ఆ గోడల నుంచి పెరికి భుజాల మీద వేసుకొని హెబ్రోను అనే ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అక్కడ తెల్లారింది. చూశారు కదా ఎంత బలాఢ్యుడో. నా మటుకైతే దాదాపు అదొక టన్నుల విలువ కలిగిన అంత బలం కలిగింది. ఆ యొక్క తలుపు దర్వాజలు కలిసి అంత బరువు కలిగిన ఆ తలుపు దర్వాలు అడ్డకమ్మిది ఉడబీకి దానితోని మొత్తం తీసేసి సట్టుకు సట్టు భుజాల మీద వేసుకొని హెబ్రోన్ కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ధైర్యంగా. ఏ జంకు లేకుండా, ఏ భయం లేకుండా ధైర్యశాలి. కోపం కట్టలు తెంచుకుంటా ఉన్నది. ఫిలిస్తీన్లు వెంబడిస్తూ ఉంటే కోపం రెచ్చిపోతూ ఉన్నది. వీళ్ళని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడల్లా దేవుని యొక్క ఆత్మ అతన్ని ఉద్రేకపరుస్తూ ఉన్నది. ఆయనను లేపుతూ ఉన్నది. చెయ్యి పని అని ప్రోత్సహిస్తూ ఉన్నది పరిశుద్ధాత్ముడు ఆయన లోపల ఉండి. పరిశుద్ధాత్మ లోపల ఉంటే ఎంత గొప్ప కార్యాలైనా చేయగలుగుతారు. ఎన్ని పద్యాలైనా రాయగలుగుతారు, ఎన్ని పుస్తకాలైనా రాయగలుగుతారు, ఎన్ని మాటలైనా మాట్లాడగలుగుతారు, ఎంత విధంగా అర్థమయ్యేటట్టుగానైనా చెప్పగలుగుతారు, ఎంతమందినైనా ఆకర్షించుకోగలుగుతారు, ఎంత బలమైన పనులైనా చేయగలుగుతారు, ఎంత సాహసోపేతమైన పనులైనా చేయగలుగుతారు. ఎలాంటి యొక్క తగ్గింపుకైనా చేయగలుగుతారు, ఉండగలుగుతారు, ఓర్చుకోగలుగుతారు, శక్తిని పొందగలుగుతారు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను పొందగలుగుతారు. ఇవన్నీ ఉంటాయి దేవుని యొక్క ఆత్మ వస్తే. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడనే విషయాన్ని మనకు ఈ సంవత్సరం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూశారు కదా ప్రియమిత్రమా. ఇక్కడ మళ్ళీ ఆ యొక్క హెబ్రోన్ ఆ యొక్క స్థలానికి ఆయన ద్వారబంధకములతో సహా పీక్కొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక వేశ్య దగ్గరికి షోరేకు అనే ఒక లోయలోనికి వెళ్ళి అక్కడ ఒక దెలీలా అనే ఒక అమ్మాయితో శరీర సంపర్కం పెట్టుకున్నాడు. ఆమెతో శయనించాడు, ఆమెను భార్యగా స్వీకరించాడు. ఆమెతో ఆ వేశ్యతోని శరీర సంబంధం పెట్టుకొని ఆమె మోసులోనే ఉండిపోయాడు కొన్ని రోజులు. ఆ విషయం తెలుసుకున్న ఫిలిస్తీన్లు ఆమె దగ్గరికి వచ్చి, నీకు
బంగారం ఇస్తాం, మీకు డబ్బు ఇస్తాం, మీకు కాయిన్స్ ఇస్తాం, ఒక్కొక్కరము ఒక్కొక్క ఇంతంత డబ్బు ఇస్తామని ఒక లెక్క చొప్పున ఆమెకి ఇస్తామని చెప్పడం ద్వారా ఆమె ఆ యొక్క ఒప్పుకుంది.